దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభు పదాజ్ఞల్లో ఉన్న విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ప్రవక్తల ద్వారా దేవుడైన యెహోవా విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఎలాగ ఆచరించాలో ప్రవక్తల ద్వారా బయలుపరిచాడు, మనకి తెలియపరిచాడు విశ్రాంతి దినాన్ని ఆచరించడానికి. ఆ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా 6 దినాలు పనిచేసి 7వ దినం విశ్రమించాడు. దానిని విశ్రాంతి దినముగా ఆయన పిల్లలైన ఆత్మ సంబంధుల కొరకు ఆ విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేసుకుని ఉంచారు. అందుని బట్టి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఆత్మ సంబంధి గనుక విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించుటకు ఆయన ఆలయంలోకి వెళ్తాడు. చూడండి, ఇప్పుడు మనము అపోస్తలుడు అనబడిన పౌలు యేసుక్రీస్తుని గురించి మనకి ఎలాగా బయలుపరిచారు మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎక్కడున్నాడు? దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ప్రవక్తల ద్వారా దేవుడు ఆచరించిన విశ్రాంతి దినమును, ప్రవక్తల ద్వారా బయలుపరిచిన విశ్రాంతి దినమును, పదాజ్ఞల్లో ఉన్న విశ్రాంతి దినమును యేసు ప్రభు ఆచరించాడు. చూసారా, దేవుడు తన కుమారుడు ద్వారా మనకి విశ్రాంతి దినాన్ని ఎలా ఆచరించాలో, విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు యేసు ప్రభు. ఆయన కుమారుడైన క్రీస్తుకి సమస్తమును అప్పగించాడు. సర్వాధికారమును కుమారునికి అప్పగించాడు. కనుక విశ్రాంతి దినము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మరి విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాడు. లూకా సువార్త 4వ అధ్యాయము 31వ వచనం మనం చదువుకుందాం. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడు ఒకడుండెను. వాడు, నజరేయుడైన యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపచేయి వచ్చితివా? నీవెవడవు? నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడివని బిగ్గరగా కేకలు వేసెను. అందుకు యేసు, ఓరకుండుము, ఇతనిని వదిలిపొమ్మని దానిని గద్దింపగా దయ్యము వానిని వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయెను. అందుకు అందరూ విస్మయముంది, ఇది ఎట్టి మాట? ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చున్నవి అని ఒకనితోనొకడు చెప్పుకొనిది. అంతటా ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రాంతములందంతటను వ్యాపించెను. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా,
ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞల్లో ఉన్న విశ్రాంతి దినమును ప్రేమ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించారు. ప్రవక్తలు దావీదే కానీ, యెషయా ప్రవక్త కానీ, యిర్మీయా కానీ, యెహెజ్కేలు, ఎజ్రా, నెహెమ్యాలు ప్రవక్తలందరూ కూడా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించాడు. ధర్మశాస్త్రంనైనను ప్రవక్తల లేఖనమునైనను నేను కొట్టివేయవచ్చి తలంచొద్దు అన్నాడు. దేవుడైన యెహోవా 6 దినాలు పనిచేసి 7వ దినమున విశ్రమించాడు. ఆ విధముగా ప్రవక్తలందరూ కూడా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకి ఈ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించుటకు మనకు ఆయన ద్వారా బోధకుడి ద్వారా యేసు దేవుని కుమారుడి ద్వారా మనకు ఆయన బోధ ద్వారా ఆయన మార్గములలో ఆయన ఆచరించిన విశ్రాంతి దినమునకు మనము ప్రేమ దేవుని బిడ్డలారా దానిని మనం కొనసాగుటకు దేవుని యొక్క ఉద్దేశమైనది. కనుక మన పూర్వీకులందరూ కూడా ఈ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించి దీనిని చాలా వ్రత దినముగా పెంచి ఆ దినమున లోక వార్తలు చెప్పుకోకుండా, లోక పనులు ఏమీ చేయకుండా, వ్యాపారం చేయకుండా, లోక మాటలు మాట్లాడుకోకుండా ప్రేమ దేవుని బిడ్డలారా ఈ దినాన్ని మనం చాలా జాగ్రత్తగా దేవుని యొక్క ఇష్టానుసారంగా మనం నడుచుకోవాలి. ఈ దినము దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా, దేవునికి మహిమ తెచ్చేవారుగా, దేవునికి ఘనత మహిమ ప్రభావాలు కలుగునట్లుగా ఆయన కుమారుని యేసుక్రీస్తు ఈ విశ్రాంతి దినాన్ని ఏ విధంగా నెరవేర్చాడు, ఆచరించాడు, ప్రవక్తలు ఏ విధంగా ఆచరించారో మనము కూడా ఈ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి దేవుని కుమారుడు దేవుని కుడిపార్శ్వమున ఏ విధంగా కూర్చున్నాడో మనము కూడా నిత్య జీవముకు వారసులగినట్లుగా సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.